సభకు నమస్సులు. తెలంగాణ సమాఖ్య ప్రస్తుతం తెలంగాణలో అనిశ్చితి నెలకొన్నది కాబట్టి ఇమీడియట్గా ఒక 5 రోజుల నుంచే ధరణి భూభారతి బాధితుల పక్షాన ఒక ప్రోగ్రాం పెట్టబోతున్నామని సోషల్ మీడియాలో ప్రకటించగానే రెవెన్యూ మంత్రి బయటికి వచ్చి క్షమాపణ చెప్పే పరిస్థితి వచ్చింది. ఒకవేళ ఈ 22A సమస్య గనక అలాగే ఉండి పౌర సమాజం గనక సైలెంట్గానే ఉండి బాధపడుతూ ఉండుంటే మంత్రి బయటికి వచ్చి సారీ చెప్పే పరిస్థితి ఉండకపోయేది. కాబట్టి తెలంగాణ సమైక్య వాళ్ళ పోస్టర్కి నేను అభినందిస్తున్నా. తర్వాత వట్టి పోస్టర్కే ప్రభుత్వం దిగి వచ్చి సారీ చెప్పిందంటే పౌర సమాజం తమ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తే ఢిల్లీలో జంటర్ మంటర్లో ఒక మంత్రి రాజీనామా చేసే దాకా వచ్చింది. కాబట్టి తెలంగాణ ఇంకా చైతన్యవంతమైనది. కాబట్టి జాయింట్ యాక్షన్ కమిటీ తయారు చేసుకున్నదే కాదు, ఆ జాయింట్ యాక్షన్ కమిటీ ఏం చేయాలి, మన ఉద్యమ పంతా ఎలా తీసుకెళ్లాలనేది ఈ రోజుల్లో ఇంపార్టెంట్. మనం అమాయకులం ఉన్నంత వరకు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇది ప్రభుత్వ వైఫల్యం కదా. ఇంత పెద్ద రెవెన్యూ వ్యవస్థ, మనిషి భూమి మీద పుడతాడు, భూమి మీద బతుకుతాడు, భూమిలకు పోతాడు. ఆ భూమికే భద్రత లేనప్పుడు మనిషికి ఏం భద్రత ఉంటుంది? కాబట్టి మనల్ని మన భూమిని భద్రత ఇయ్యలేని ప్రభుత్వాలు మనకు అవసరమా అనే ప్రశ్న మనకు రావాలి. ప్రజలు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు, నిస్సహాయులై దిక్కులు చూస్తున్నారు. ప్రజాపాలన అని పేరు పెట్టి మీరు ప్రజలకు ఇచ్చేది ఇదా? మానసిక క్షోభన, ఒక అభద్రతా భావనన? ఏంది మీరేమనుకుంటారు? ప్రజలు అమాయకులు, పౌర సమాజం ఏదో నీతిగా పద్ధతిగా మీకు ఇన్పుట్స్ ఇచ్చుడు, ఇదంతా నాటకం. ప్రభుత్వానికి మొత్తం తెలుసు. సమస్య సృష్టించబడిందా లేక పరిపక్వత లేక జరిగిందా? ప్రభుత్వానికి పరిపక్వత లేనప్పుడు కూడా అది ప్రజలకు ప్రమాదమే. అది ఉద్దేశపూర్వకంగా ఒక సమస్యను సృష్టించి ఒక హిడెన్ ఎజెండా పెట్టుకున్నా కూడా అది ప్రజలకు నష్టమే. కాబట్టి రైతులందరూ ఊర్లల్లో ఎంత నిశ్చితిగా ఉన్నారో నాకు తెలుసు. కాబట్టి ప్రజలకు నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, ఇక మనకు అయిపోయింది చాలు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 12.5 ఏళ్ల నుంచి ఇదే ఎంఆర్ఓల ఆఫీస్ చుట్టూ తిరుగుడు, చెప్పులరుగుడు, వేరే పని చేసుకోకుండా వాని భూమి ఎట్లా అనుకుంటా 12 ఏళ్ళు గడిపినరు ప్రజలు. సరే, ధరణి వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయని ప్రచారం చేస్తే కొత్త ప్రభుత్వం వచ్చింది, దాని పేరు భూభారతి అని పెట్టింది. దానికి ఒక కమిటీ కూడా వేసిండ్రు. దాంట్లో కొందరు తెలంగాణకు సంబంధించిన తెలంగాణ వాదులు కూడా దాంట్లో ఉన్నారు. 2.5 ఏళ్ళల్లో మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రభుత్వంలో అవి కానప్పుడు మీరు ఎందుకు సైలెంట్ ఉన్నారు? మీరు ఇచ్చిన ఇన్పుట్సే కదా. మీరు ఇచ్చినప్పుడు ప్రభుత్వం దాన్ని అమలు చేయాలి కదా. చేయనప్పుడు మీకు భయం ఏంది? తెలంగాణ రక్తంలో భయం ఉండొద్దు. అంటే ఏమన్నా మీకు ఆశలు ఉన్నాయా? ఇంకేమన్నా చేస్తారని ఏమన్నా పదవుల మీద వ్యామోహం ఉన్నదా? తీసి పారేసేయండి ఆ కమిషన్ బోకాస్. అది మీరు ఇచ్చిన ఇన్పుట్స్ అమలు చేయనప్పుడు మీ విలువ ఏంది? మీరు ఇచ్చిన ఇన్పుట్స్ విలువ ఏంది? మీ విలువ లేని కాడ మీరు ఎందుకు ఉంటారు? బయటికి వచ్చేసేయండి. ఈ రకంగా మనం ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల పక్షాన నిల్చుంటారా, ప్రభుత్వం పక్షాన నిల్చుంటారా? డిసైడ్ చేసుకునే టైం వచ్చింది. అరే, ఒక భూమికి యజమాని, ఇండ్లకు యజమాని, వాడు ఒకటేసారి ఒక నోటీస్ వచ్చి మీరు యజమానులు కాదు అంటే వాడి పరిస్థితి ఏంది? జీవితం మొత్తం పెట్టి వాడు ఒక భూమో జాగో ఇల్లో కట్టుకుంటారు. అటు హైడ్రా అని పరేషాన్ చేస్తున్నారు, ఇటు మూసి అని పరేషాన్ చేస్తున్నారు, ఇవాళ 22A అని పరేషాన్ చేస్తున్నారు. మీరు వచ్చిన కాడి నుంచి మీరు ఇచ్చింది ప్రజలకు పరేషానియే తప్ప మనశ్శాంతో లేకుంటే ఒక భద్రత ఇచ్చిండ్రా? ఇయ్యనప్పుడు మీరు ఎందుకు మాకు? ఈ పార్టీకి నువ్వు సారీ అనుడు కాదు, నువ్వు ఒక మర్డర్ చేసి రేప్ చేసి సారీ అనేస్తావా? ఇంత పెద్ద పొరపాటు ఎట్లా జరిగింది? నీ ప్రభుత్వ యంత్రాంగానికి ఆ మెచ్యూరిటీ లేదా? ఎట్లా డిసైడ్ చేస్తారు? నాకు ఒక అనుమానం, ఇది ఉద్దేశపూర్వకంగానే చేసి ఏదో భూముల స్కామ్ కోసం ఇది ఒక
ఎరలాగా ఏదో ఒక మార్గం రెవెన్యూ అధికారులు మంత్రులు కలిసి చేసినట్టు నాకు అనిపిస్తుంది. లేకుంటే ఇంత అజ్ఞానమా, ఇంత బేవకూఫియా, ఎట్లుంటుంది ఇది? అది ప్రభుత్వమా లేకుంటే మామూలుగా అప్రెంటిస్ జాబ్లా మీరు చేసేది? సిసిఎల్ అంటే ఒక గొప్ప వ్యవస్థ, ఒక మామూలు చిన్న ఊర్లలో డ్రాఫ్ట్ మ్యాన్ చేసే విధానంగా మిస్టేక్లు చేస్తారా మీరు? అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందనేది 100% కనబడుతుంది. ఇప్పుడు మేము మీతో భయపడి నటించి లౌక్యంగా మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అనే అంత మూర్ఖులం కాము. ఇప్పుడు మాకు తెలివి ఉన్నది, జ్ఞానం ఉన్నది. మీ కుట్రలను పసిగట్టేటట్టు కూడా తెలంగాణ సమాజం తయారవుతున్నది. మినిస్టర్లారా, నేను ఇప్పుడు సూటిగా చెప్తున్నా, బస్ అయిపోయింది. ఇంకా మీరు పబ్లిక్తో ఆడుకోకూడదు. మీరు ఏమనుకుంటున్నారు? గత ప్రభుత్వంలో కూడా మీరు మంత్రులు ఉండొచ్చు, పైసలు ఉంటే ఇంకో పార్టీ వచ్చినా మీరు మంత్రులు ఉండొచ్చు. మీ భవిష్యత్తుకు కోలమానం పైసలే అనుకుంటారు మీరు. నో, పైసలు కానే కావు. గుడ్ విల్ అనేది గొప్పది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఏడో ఉంది గుడ్ విల్. మీరేమన్నా కుట్ర పన్ని కాంగ్రెస్ని భూస్థాపితం చేసే ఎజెండాతో పనిచేస్తుండ్రా? లేకుంటే పైసలు సంపాదించుకుందాం, పార్టీ ఏదైనా పోని, పైసలు ఉంటే ఎవరినైనా కొనొచ్చు, ఏ పార్టీలైనా పోవచ్చు అని అనుకుంటుర్రా? ఈ పైసలు ఇచ్చి పుచ్చుకునే సంస్కృతి రాజకీయ శక్తులను తెలంగాణ సమాజం మొత్తం బైకాట్ చేసేయాలి. ఏ పార్టీ అయినా కానీ ఒక పార్టీలోకి వెళ్ళి ఇంకో పార్టీకి వచ్చి ఎవరన్నా పదవులు అనుభవిస్తే ఇట్లాంటి మిస్టేక్లు జరుగుతాయి. తర్వాత బయటికి వచ్చి సారీ చెప్పుకునే పరిస్థితి వస్తుంది. వెలుగుమెట్ల భూములు రాత్రికి రాత్రి నిస్సహాయాలు చేసేసి రోడ్డు మీద పాడేసి ఏరియా కలెక్టర్ వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలే? ఇలా 22A అనేది ఒక తప్పు జరిగి నువ్వు సారీ అన్నావు కదా, ఆ అధికారుల మీద నువ్వు చర్య తీసుకున్నావా? వాళ్ళు ఇంకా టేబుల్ ముందే ఉన్నారు కదా. నువ్వన్నా రాజీనామా చేయి, లేకుంటే వాళ్ళని సస్పెండ్ చేయి. ఈ రెండు లేవు. నువ్వు ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇస్తావు. ఏంది? ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు పని పెట్టినావు నువ్వు. ఇప్పుడు టోల్ ఫ్రీ నంబర్లకి ఇక మేము ఫోన్ చేయాలి. ముఖ్యమంత్రి భూమి కూడా 22Aలో వచ్చిందని చెప్తుండ్రు. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి కూడా టోల్ ఫ్రీకి చేస్తాడా? అది కూడా డూప్లికేట్ అట. నాకు జర్నలిస్ట్ మిత్రుడు అంటుండు, అది ఉట్టిదే. పబ్లిక్ తో పాటు ముఖ్యమంత్రి కూడా 22Aలో వచ్చిందని సాకు చెప్పి ఇది యాదృచ్ఛికంగా జరిగిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది కూడా బయటపడ్డది. ఎందుకు ఈ ట్రిక్కులు? ఎవరి కోసం ఈ ట్రిక్కులు? మీ వేషాల కోసమా? మేము తెలంగాణ కోసం పొట్లాడింది. తెలంగాణ వాదులైనటువంటి వాళ్ళు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో మొత్తం రాజీనామా చేసి వాళ్లకు నిరసన ప్రకటించండి. తెలంగాణకి ఇప్పుడు అవసరం 12.5 ఏళ్ళు మనం సబర్ చేసినాం. ఇప్పుడు సబర్ చేసే అవసరం లేదు. సారీ ఏ నోరుతో చెప్పినావో బుద్ధిగా నువ్వు రాజీనామా చేయి, ఆ ఆఫీసర్లను తీసేయి. ఇప్పుడు ఎలక్షన్లు లేవు, ఏం లేవు. రేవంత్ రెడ్డి ఊరూరు తిరుగుతుండు. ఏంది నీ మతలబ్? ఎన్ని పైసలు దడ్డిగా చేస్తావు? అదే మళ్ళీ కేసీఆర్ని తిరుగుడు తప్పితే ప్రజలకు నువ్వు అడగబెట్టింది ఏంది? ఈ తిరుగుదేంది? ఇట్లా మీరు కూడా అడగాలి. నేను ఒక్కనే కాదు. ఢిల్లీలో జరిగిన పిల్లగాళ్ళు నేర్పిర్రు మనకు రాజీనామా చేయని అకౌంటబిలిటీ అడగాలి కదా. అడిగినా మీరు? 22A వచ్చింది, ఒక వారం నుంచి అందరు పరేషాన్ ఉన్నారు. ఇప్పుడు అందరు కూడా రాజీనామా చేయాలి. ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగం సస్పెండ్ చేసేసేయాలి, లేకుంటే ఇట్లాంటి తప్పులు మళ్ళా పునరావృతం అవుతాయి. అయితే నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు అధైర్యపడొద్దు. 100% మీ ఒక్క ఇంచు భూమికి ఏం కాదు. ప్రభుత్వం నమ్మద్దు. ప్రభుత్వం కూడా ఇదే మాట అంటుంది. ప్రభుత్వాన్ని నమ్మే అవసరం లేదు, అది పొరపాట్లు చేస్తుంది. పౌర సమాజం ఏకమై ప్రజల పక్షాన నిలబడి ఈ పార్టీలను ఎండగట్టి ఈ ప్రభుత్వాన్ని మనకు కాదు, అనిశ్చితి మనకు కాదు వాళ్ళు ఇచ్చేది, ప్రభుత్వ పాలనను అనిశ్చితిగా మనం మార్చాలి. అప్పుడు కానీ వీళ్ళు చక్కగా అనేది నాకు అనిపిస్తుంది. ఇట్లనే చేసుకుంటా పోతే ఇంకేమేమైతాయో. ఎవడు ఖుషిగా ఉన్నాడు, ఎవడు హ్యాపీగా నిద్రపోతుండు, ఏం పాలన అనేది? మళ్ళా మీకు రాజకీయము ఇన్నేళ్ళు నేను సీఎం ఉంటా అని చెప్పుకుంటా తిరుగుతున్నావు. నువ్వు ఇన్నేళ్ళు ఉండి ఇన్నేళ్ళు పరిశ్రమ చేస్తావా? నువ్వు ఆత్మవిమర్శ చేసుకో, ఆత్మవిమర్శ చేసుకో. ఏమైనా గుడుపుటానీలు సంపాదనలు ఏమైనా చేసి ఉంటే చాలు, బస్ ఓగా. ఆ తర్వాత మళ్ళీ ఇట్లాంటి పునరావృతం అయితే సమాజం మొత్తాన్ని మేము ఏకం చేసి ఇప్పుడు 2.5 ఏళ్ళు ఉందని మీరు అనుకుంటారు. 2.5 ఏళ్ళు కూడా ఆగది తెలంగాణ.
ఇప్పటి నుంచే ధర్నాలు అన్ని మొదలు పెట్టేసేయాలి. తెలంగాణ జేఏసీ ఆల్రెడీ ఉండే, ఎక్కడున్నదా జేఏసీ మళ్ళీ బయటికి రావాలి. తెలంగాణ ఉద్యమంకి పోరాడిన వాళ్ళందరూ కూడా పేపర్లు చదవాలి, ఏమైతుంది ప్రభుత్వ కుట్ర లేనిది పసిగట్టాలి, వీళ్ళ మెడలు పట్టాలి, లేకుంటే అందరినీ పరేషాన్ చేస్తారు. కోట్ల కోట్ల డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పదవులు ఎక్కినట్టు మాకు అనిపిస్తుంది. మీ సంపాదన కోసం కాదు మేము కొట్లాడింది తెలంగాణ. కాబట్టి నేను అనేది బస్ ఓగా. ఇప్పుడు ఇక మనం అందరం కూడా సూచనలు కూడా ఇచ్చే అవసరం లేదు. ఫస్ట్ వీళ్ళని దించాలి. ఫస్ట్ ఇప్పుడు నాకు అనిపించేది ఒకటే, లంచాలు ఇచ్చుడు బంద్ చేయండి. ఫస్ట్ ఈ రెవెన్యూలకు లంచాలు అలవాటు చేసినాం మనం. పని కావాలంటే పైసలు ఇచ్చుడు ఉమ్మడిగా అందరు బంద్ చేయాలి. ఒకటి ఇవ్వకుంటే ఇంకోటి ఇస్తాడు, అట్లా కాదు. లంచాలు ఇస్తే మనము ఒక బూతు మాట మనకి మనమే తిట్టుకోవాలి. అట్లా తయారైనప్పుడు లంచాలు బంద్ అయితే ఇవన్నీ బంద్ అవుతాయి. మీరు లంచాలు ఇచ్చినంత కాలం ఈ రెవెన్యూలకు గివే లొసుగులు నడుస్తూ ఉంటాయి. లంచాలకు ఒక మార్గం సెట్ చేసిండ్రు. భూముల బ్యాంకు సొంతం చేసుకొని కూడా ఇదొక మార్గం చేసిండ్రు. 22A అనేది ఒక స్ట్రాటజీగా ఒక కుట్ర. ఇది దీంట్లో అనుమానాలు లేవు. అది తప్పు కాదు, కావాలని చేసింది అనేది నా అభిప్రాయం. కాబట్టి లంచాలు బంద్ చేయాలి. పౌర సమాజం కూడా జాగృతమై ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తూ అసలు ఎవరెవరికైతే 22A నోటీసులు కొత్తగా ఇచ్చిండ్రో అన్ని రద్దు చేసేసేయాలి. అసలు ఆ నోటీసులే పనికి రాకుండా మున్పు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ యాజ్ ఇట్ ఈస్ సెట్ చేసేసేయాలి. కానీ టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి బకరా కాకుండ్రి. మున్పు ఏ టైటిల్ ఉండేనో ఆ టైటిలే ఇవ్వాలి. ఇది మాత్రమే పరిష్కారం. మీరు కొత్త సమస్యను తెర మీదకి తెచ్చి మళ్ళా టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్లు చేసుడా, ఇది ఒప్పుకోం మేము. అది వాపసు తీసుకోవాలి. ఎవడైతే ఓనర్షిప్ ఉన్నాడో అది కంటిన్యూ కావాలి తప్పితే ఈ బూటకపు 22A అనేది ఏదైతే తెచ్చినరో తెర మీదకి అది ఇమీడియట్ గా తీసేయి. అప్పుడే నీ సారీకి విలువ ఉంటుంది. నువ్వు అట్టిగా సారీ అంటే మేము వదలం. జై తెలంగాణ. థ్యాంక్ యూ రఫీభాయ్. మీ ఆవేశం అర్థమైంది. ఏదైనా అందరం కలిసికట్టుగా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళము, ఇంకా వేదిక అవతల ఉన్నవాళ్ళు మళ్ళొక మీటింగు పెట్టుకొని ముఖ్యంగా ఈ భూభారతితో చేస్తున్న కుట్రలను ఎండగట్టి ప్రజలను చైతన్యం చేసి మరి గద్దె దింపాల్సిన అవసరం కూడా ఉంది. దింపగలుగుతాం. కానీ దీని పరిష్కార మార్గం కూడా మనం సమస్యలు చెప్పుడే కాదు, పరిష్కార మార్గాలు కూడా ప్రజలకు అర్థం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఇంకో భూబాధితులు అంటే అందరూ కూడా భూబాధితులేమో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మాట్లాడిన రఫీ గారు కూడా భూబాధితులు, నేను కూడా భూబాధితులు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు చాలా మంది భూబాధితులే ఉన్నారు. చెప్పండి. అయితే ఒక పౌర సమాజ ప్రతినిధిగా మాట్లాడిన భూబాధితుడు అని అంటుండు ఊకే కాబట్టి, అయితే దాంట్లో భూబాధితుడు ఎట్లా అంటే ఇంతకుముందు ఒక గుడికి దానం ఇస్తే అది కబ్జా జరగకపోతే ఫైట్ చేసినాము, మీడియా సపోర్ట్ చేసింది, ఆపుకోగలిగినాం. ఇప్పుడు మంత్రి పెద్ద మంచి ఉండి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా దాన్ని ఆపుకోగలిగినాం, సంతోషం. అట్లనే ఒక ఊర్లో అంటే మాది హుస్నాబాద్, దాంట్లో ఒక ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది ఆయనకు. ఇవాళ సాయంత్రం ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది, రేపు మార్నింగ్ ఆయన సంగారెడ్డి జిల్లాలో పోవాలి. ఆయన ఏం చేసిండు, సాయంత్రం నుంచి ఒక మనిషిని కూర్చోబెట్టి ప్రొసీడింగ్లు ఒకటే రైటింగ్లు అన్ని రాసుడు, డేట్లు గీట్లు, ఇన్ని పాస్పోర్ట్లు దొంగ మ్యూటేషన్లు చేసిండు. పరిస్థితి ఎట్లున్నదంటే నీ నీ న్యాయమైన నీ టైటిల్ ఉన్నా కూడా నువ్వు లంచం ఇయ్యంది వాడు సైన్ చేయడు. ఇట్లా అయిపోయింది. మన భూమికి మనమే లంచం ఇచ్చుకుంటే తప్పితే అది మ్యూటేషన్ అయితలేదు. నీ భూమి కానోడు ఎవడైతే నీకు ఇబ్బంది పెడతాడో వాడిని పుణ్యానికే కదా వాడు 2 లక్షలు లంచం ఇస్తాడు, వాని మీద వేసేస్తుండ్రు. ఇట్లా ఒక కుప్ప తయారు చేసుకొని కోట్లు డబ్బులు తయారు చేసుకొని ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆ పెద్ద మనిషి. అనుకోకుండా మా పాస్బుక్ కూడా ఒకటి జరిగింది అట్లా, దాంట్లోనే ఉంది ఆ గుంపుల. అయితే మా ఫాదర్ ఏంటంటే ఆయన కూడా నా టైప్ లంచాలు గించాలు ఇయ్యాడు, ఏదైతే అదే అనుకుంటా పోయే టైపు. అయితే ఆయన ఏం చేసిండు, నేను రైతులకు కూడా చెప్తున్నా ఏం చేయాలనేది, మనం అక్కడ నేర్చుకోవాల్సిన మెసేజ్ ఉంది ఇది. ఆయన ఏం చేసిండంటే పోలీస్ స్టేషన్లో ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చి ఒక ఎంఆర్ఓ ఇట్లా అక్రమం చేసిండని చెప్పి
దర్యాప్తు చేస్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, సివిల్ సూట్ ఇది మాకు సంబంధం లేదని తీసుకోలే. తర్వాత హుస్నాబాద్ కోర్టులు వేస్తే ఇక జడ్జి కొత్త ఆమెకు అర్థం కాక ఇదేంది దీంట్లో వేసిండు సివిల్ ఇది క్రిమినల్ ఎట్లయితుంది అనుకొని ఆమె కూడా కొట్టేసింది. డిస్టిక్ కోర్టుకి వెళ్తే అక్కడ జడ్జి గారు మొత్తం ఆ ఫోర్జరీ వాళ్ళు చేసిన విధానాలన్నీ పరిశీలించి ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని చెప్పి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయమని చెప్పి ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఒక ఎంఆర్ఓ, ఒక నాయబ్ తహసీల్దార్, గిరిదావర్, పట్వారి, ఇంకో పట్వారి 5 జైళ్ళకు పోబోతుండ్రు. అయితే పోలీసు వాళ్ళు అది రాగానే ఎఫ్ఐఆర్ బుక్ చేసేసిండ్రు. ఇప్పుడు ఎంక్వైరీ చేసి ఛార్జ్ షీట్ వేసి లోపల పంపుతారు. ఇది జరిగే పీరియడ్ కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నది, మన కోర్టులు ఎక్కువ టైం పడతాయి. ఆ లోపు ఏమైంది, ఆ ఫలానా ఎంఆర్ఓ ఇప్పుడు హెచ్ఎండిఓకో హుదాకో ఒక పెద్ద డైరెక్టర్ పోస్టులు ఉన్నాయట పాపం. ఓకే, కాబట్టి ఏంటంటే ప్రజలు కూడా లంచాలు బంద్ చేసి పోతే బాయ్, టైం పోతే బాయ్, ఏదైతే అదే. కానీ తెలంగాణ అయితే సాఫ్ అవుతుంది. కాబట్టి ఎవడన్నా లంచాలు తీసుకున్నా ఇయ్యకుర్రి, వాడేమన్నా అడిగినా ఫోన్లల్లో రికార్డ్ చేయండి, మన మీడియా మిత్రులకు ఇవ్వండి, వాళ్ళకు కూడా వ్యూస్ వస్తాయి, దీని మీద చైతన్యం వస్తుంది. ఈ రకంగా మనం తెలంగాణను లంచగొండులతో కాపాడుకోగలిగితే మన భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మా నాన్నగారి స్ఫూర్తితో మనం ముందుకెళ్దాం ఈ రకంగా. థ్యాంక్ యూ. ఓకే.